ప్రేయర్ ఆల్వేస్ వాట్స్ ఆఫ్ ఈవిల్, ఈవెన్ వాట్స్ ఆఫ్ డెత్, మరణాన్ని, కీడును, రోగాలను, భయాలను, మరి ఇవన్నిటిని తరిమి కొడుతుంది ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. విశ్వాసులకు దేవుడిచ్చిన గొప్ప ఆదేశం ప్రార్థన. యేసు ప్రభువు కూడా అన్నాడు కదా, మీరు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? విసుకక ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఒక లిమిట్ అంటూ లేదు. యూ హావ్ టు కీప్ ఆన్ ప్రేయింగ్. ఎప్పుడు ప్రార్థనతో మనం అలర్ట్గా ఉండాలి. ప్రార్థన మనకు మరి గొప్ప ఆయుధం అని మర్చిపోకూడదు. ప్రార్థన చేయాలి అంటే నాయకులకు దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి నడిపించాలి. ఎందుకంటే ప్రార్థన నడిపించడం అది కూడా గొప్ప ఆశీర్వాదం. ప్రజలను ప్రార్థనలు నడిపించడం, వారు ఉపవసించి మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సరిగ్గా వారిని క్రమంలో నడిపించడం కూడా గొప్ప బాధ్యత, ధన్యత. ఉపవసించి భక్తులు ప్రార్థన చేసినారు, విశ్వాసులు ప్రార్థన చేసినారు, దైవ కార్యాలు చూసినారు. కాబట్టి ఇట్స్ నాట్ ఎన్ ఓల్డ్ ఫ్యాషన్ థాట్. ఫాస్టింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎఫెక్ట్. ఉపవాస ప్రార్థన, ఒక భక్తుడు ఉన్నాడు, అణుశక్తిని మించింది ఉపవాస ప్రార్థన. ఇప్పుడు అణుశక్తి కలిగిన వారు అంటే మనం భయపడతాం. నార్త్ కొరియా అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కొద్దిగా గడగడలాడుతుంది. ఎందుకంటే వారి దగ్గర ఏముంది? పవర్ ఉంది. వారి దగ్గర న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. వాళ్ళు అనుకుంటే ప్రపంచాన్ని నిమిషంలో నాశనం చేస్తారు. అన్ని దేశాలు వణుకుతున్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఆయుధాలు, మరణాయుధాలు ఉన్నాయి. అలాగే విశ్వాసిని చూసినప్పుడు సాతానుడు భయపడతాడు. మరి దేవుని విరోధులు కూడా భయపడతారు, ఎందుకంటే వారి దగ్గర ఏముంటుంది? ప్రార్థన, ఉపవాసము, శక్తి అన్నమాట. దేవుని స్తోత్రం. ఇఫ్ యూ హ్యావ్ దీస్ వెపన్స్, ఈవెన్ ద వరల్డ్ విల్ ట్రెంబుల్ ఎట్ యూ. సాతానుడు భయపడేది మోకాళ్ళ మీద ఉన్న భక్తులకే భయపడతాడంట. ఉపవసించే విశ్వాసులకే సాతానుడు భయపడతాడంట. పాటలు పాడే వాళ్లకు సాతానుడు భయపడాడంట. వాక్యం చెప్పే వాళ్ళ కూడా భయపడాడంట. ఎందుకంటే వానికి ఇంకా వాక్యం బాగా తెలుసు. వాళ్ళకి అందరికంటే వాక్యం తెలుసు. సేటన్ నోస్ వర్డ్ వెరీ డీప్గా పోతాడు వాడు, ఇంకా చాలా తెలుసు మర్మాలు వాని. కానీ దానితో వానికి భయం లేదు. కానీ ఎప్పుడైతే బలహీనులు మోకాళ్ళ నుంచి కన్నీళ్లతో, వేదనతో దేవునితో బంధం కలిగి ప్రార్థన చేస్తారో వెంటనే సాతానుడు గడగడలాడిపోతాడు. దేవుని స్తోత్రం. నాతో కొంతమంది మాట్లాడినమ్మా, నాకు ఉపవాసం ఉండాలంటే శక్తి లేదు, నాకు ప్రార్థన చేయాలంటే నాకు అస్సలు మోకాళ్ళే వంగదు, నాకు కన్నీళ్ళే రాదు. మరి రాని వాటి అన్నిటి కొరకు అడుగుమన్నాడు కదా, నా పేరట మీరు నన్ను ఏం అడుగుతారో నేను దాన్ని ఇస్తానన్నా. కాబట్టి యూ షుడ్ ఆస్క్ ఫర్ దట్. కన్నీటి ప్రార్థన నాకు దయచే ప్రభువా, ఉపవాసం ఉండడానికి నాకు శక్తి, నిగ్రహ శక్తి దయచే ప్రభువా, నాకు వేదనతో ఉన్న ప్రార్థన దయచే ప్రభువా, నాకు భారంతో చేసే ప్రార్థన దయచే. మరి ఇలాంటివి అడిగి పొందుకోవాలి. దానికి ఒక వెల కూడా చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ఏ ప్రైస్ ఫర్ ఇట్. చూడండి, ఏ సరుకు నువ్వు మార్కెట్లో కొనాలన్నా ఒక వెల చెల్లించాలి. ఊరికే ఏది దొరకదు కదా. అలాగే ఈ యొక్క మరి పరిశుద్ధాత్మ శక్తి, ఎందుకంటే ప్రార్థన ద్వారానే మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, ప్రార్థన ద్వారానే భూ సంబంధమైన ఆశీర్వాదాలు, ప్రార్థన ద్వారానే ఆత్మవరాలు, ప్రార్థన ద్వారానే దర్శనం, ప్రార్థన ద్వారానే మరి ప్రతి అవసరత తీరేది ప్రార్థన ద్వారా. కాబట్టి మరి నువ్వు ప్రార్థన చేయడానికి ఒక వెల చెల్లించాలి. నీవు దేవుని కొరకు తపన పడుతున్నావు అనమాట. ఏంటి ఉపవాస ప్రార్థన అంటే? ఒక్క మాటలో చెప్పాలంటే యు ఆర్ హంగ్రీ ఫర్ గాడ్. హల్లెలూయా. దేవుని కొరకున్న ఆకలి, దేవుని కొరకున్న దప్పిక, దేవుడు నా జీవితంలో కార్యం చెయ్యాలి అని తీవ్రమైన ఆశ. దాని కొరకు నువ్వు ఒక మూల్యము చెల్లిస్తున్నావు. ఏ మూల్యం చెల్లిస్తున్నావు? ఆహారం తట్టు కాకుండా దేవుని తట్టు నీ తలను ఎత్తుకుంటున్నావు, నీ స్వరాన్ని ఎత్తుకుంటున్నావు. దేవా, ఆహారం ఇక నాకొద్దు, ఆహారం కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు కదా. అంటే మనం ఏమీ తినకుండా చావాలని కాదు దేవుని చిత్తం, నీకు దృష్టి మరలాలన్నమాట. దేవుని స్తోత్రం. దాని కొరకు ఒక మూల్యాన్ని నీవు చెల్లించాలి. యూ హ్యావ్ టు ఆఫర్ ఎ ప్రైజ్, దట్ ఈస్ అబ్స్టైనింగ్ ఫ్రమ్ ఫుడ్. దానియేలు చేయలేదా 21 రోజులు? ఆయనకు మర్మాలు దేవుడు బయలుపరచాలని 21 రోజులు ఆయన మాంసాహారాలు ఏం చేసినాడు? మానేసినాడు. రిచ్ ఫుడ్ అంతా మానేసినాడు. కేవలం చేసి ఊపిరాడటానికి ఉంటే చాలు. ఐ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. కాబట్టి ఉపవాస ప్రార్థనకు మన సంఘం అలవాటు పడాలి. దేవుని తెలుసుకోవాలి, దైవశక్తిని రుచి చూడాలని. కడుపు నిండా భోజనం చేసిన తర్వాత నువ్వు అలాగూ దేవుని మీద శ్రద్ధ నిలుపుతాను, ప్రార్థన చేస్తానని అనుకోకండి. ఇంతవరకు కూడా ఎవరికి అది సాధ్యమో కాలేదు. కడుపు నిండా తిన్న తర్వాత వెంటనే ఎవరు వస్తారు నీ ఇంటికి? నీ దేహం మీదకి వచ్చేస్తుంది ఏంటి? నిద్ర. ఆ నిద్రలో కలలు కంటాను, నిద్రలో దేవుని సేవ దర్శనం ఉంటుంటే అది ఒట్టి మాటలు. ఎందుకంటే నువ్వు వచ్చే తిండి తిన్నాక వచ్చే కళలన్నీ పిచ్చి కళలు. నువ్వు ఎక్కడో పోయినట్టు, ఏమో చేసినట్టు.
ఏదో బైబిల్లో కూడా ఉంది, సోమరి అంట వేటాడుతాడంట నిద్రలో, వేటాడి కుందేలు పట్టుకుంటాడు. కుందేలు పట్టుకొని వచ్చి ఇంటికాడ ఆవిడకి ఇస్తాడు వండుమాయి. ఆవిడ వండుతుంటే వీడు తింటాడంట. అంతా ఉట్టిదే, వీడు సోమరి కదా, సోమరి వేటాడతాడా? అయినా సోమరికి ఏమైనా దొరుకుతుందా? ఏం దొరకదు, ఉట్టి కళ అన్నమాట. కాబట్టి కళలు కంటారు చాలామంది. కళలన్నీ నిజ రూపంలో రావాలంటే మనం ప్రయత్నాలు చేయాలి. దేవుని స్తోత్రం. కాబట్టి కుటుంబంలో చాలా అవసరతలు ఉంది. మీరు అనుకుంటారు మీకే సమస్యలు ఉంటాయని. కుటుంబం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటుంది. అందుకే అంటారు రాజ్యమన్నా ఏలొచ్చు, కానీ ఒక కుటుంబాన్ని చక్కగా మరి నడిపించాలంటే చాలా సామర్థ్యం కావాలి, శక్తి కావాలి, ప్రార్థనా శక్తి కావాలి. ప్రభు ఆ కుటుంబానికి నాయకుడిగా ఉండాలి కదా. ప్రభువుకు మన భారం అంతా తెలియజేయాలి, ఆయన సహాయం కావాలి. అప్పుడే మనకు దేవుడిచ్చిన సంతానం దారి తప్పకుండా ఉంటారు. మనం చేసిన ప్రార్థనలకు జవాబు ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతాం. శాపానికి కాదు, ఇతరులకు మన వల్ల ఇబ్బంది కలగడానికి కాదు దేవుడు మనల్ని ఇక్కడ ఈ లోకంలో నాటింది. మనల్ని దీవించి మన ద్వారా ఇతరులకు ఏమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని స్తోత్రం. అబ్రహామును దేవుడు దీవించినాడు. ఆదికాండం 12 మొదటి 2 వచనాలు చూస్తే, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. హల్లెలూయా. కాబట్టి యూ విల్ నెవర్ నో హౌ మచ్ గాడ్ హ్యాస్ స్టోర్ ఇన్ ఫర్ యూ. అంటే నీ కొరకు దేవుడు దాచించినవి ఏవేవి దాచించినాడో నువ్వు ఊహించలేవు అన్నమాట. ఎందుకంటే మరి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, దేవుని మీద ఆసక్తి కలిగి ఉన్నావు, ఈ లోకం మీద కాదు, తిండి మీద కాదు. ఇవన్నీ దాటిపోయి దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తానని ఎప్పుడైతే నువ్వు కంకణం కట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు దొరుకుతుందండి. దేవుని స్తోత్రం. ఆల్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ఎట్లా చెప్తారండి అంటే, మరి నాకు దేవుడు 25 సంవత్సరాల సేవా పరిచర్య అనుభవం ఇచ్చినాడు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రన్నింగ్ దిస్ మినిస్ట్రీ ఫర్ 25 years. అందుకే నేను ధీటుగా చెప్పగలను, తప్పకుండా దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. ఈ మందిరంలో చేసిన ప్రార్థన మీద దేవుని కనుదృష్టి ఉందని నేను చెప్పగలను. ఎందుకంటే రోజు వింటూనే ఉంటాను అద్భుతాలు, మరి రికార్డ్ చేస్తూ ఉంటాం, రాస్తూ ఉంటాం, పుస్తకాలు కూడా పబ్లిష్ చేసినాం. ఎందుకంటే మనుషులకు సాధ్యం కానివి దేవునితో అవే సాధ్యమైన. దేవుని స్తోత్రం. అందుకే ఉపవాస ప్రార్థన అంటే ఒక సవాల్గా తీసుకోవాలి. టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. సాధ్యమైనప్పుడు మరి దేవుని స్తుతించాలి. అవును ఇది కాదనుకున్నాను, మరి ఇది అయింది, ఎందుకంటే దేవుడు నాకు సహాయము చేసినాడు. హల్లెలూయా. ప్రార్థనకు ఎప్పుడు కూడా మరి ఒంటరిగా చేసే ప్రార్థనలు ఉంటుంది, గుంపుగా చేసే ప్రార్థనలు ఉంటుంది, సంఘ ప్రార్థనలు ఉంటుంది, రకరకాల ప్రార్థనలు. కానీ ద బెస్ట్ ప్రేయర్ ఈజ్, మరి నన్ను అడిగితే సంఘం చేసే ప్రార్థనకు చాలా శక్తి ఉంటుంది. సంఘము ప్రార్థించినప్పుడు సంఖ్యలు ఊడిపోయినాయి. సంఘం ప్రార్థించడం భూమి పునాదులు కలిగిందంట. సంఘం ప్రార్థించినప్పుడు అక్కడ కూడి ఉన్న చోటు ఏమైందట? కంపించిందట. దెర్ ఈస్ పవర్ ఇన్ యునైటెడ్ ప్రేయర్. అది సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు వచ్చి కూర్చోవాల. కట్టెలు అన్నీ మండుతున్నాయి, నీదేమో తడి కట్టె. ఆ తడి కట్టె తీసి ఆ మండుతున్న కట్టెల్లో పెడితే తప్పకుండా ఏం చేస్తుంది? అంటుకుంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్. కాబట్టి ఇలాంటి సమూహ ప్రార్థనలో దేవుని శక్తి తప్పకుండా ఉంటుంది. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ప్రార్థనకు ఒక స్థలం ఉన్నది, ప్రార్థనకు ఒక సహవాసం ఉన్నది, ప్రార్థనకు ఒక సమయం ఉన్నది. దేవుని స్తోత్రం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు, మందిరానికి. మరి సహవాసం ఏంటి? పేతురు యోహానులు. సమయం, సహవాసం, స్థలం. అక్కడ ఒక అద్భుతం జరిగింది. పుట్టుకుంటివాడు బాగైపోయినాడు. దేవుని స్తోత్రం. యేసునామంలో లేచినాడు, మరి వాడు లేచి నడిచినాడు. అంటే మిరకల్స్ హ్యాపెన్ వెన్ యూ సెట్ అవుట్ ప్రేయర్, యూ సెట్ అవుట్ ఫర్ ఫెలోషిప్, దెన్ యూ సెట్ అవుట్ ఫర్ ఎ పర్టికులర్ ప్లేస్. అందుకే 21 రోజులు మరి మందిరానికి మీరు రావాలి. ఈ స్థలంలో, ఈ సమయంలో, ఈ దేవుని బిడ్డల సహవాసంలో మీరు ప్రార్థనలు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఒక దగ్గర ఒక కొటేషన్ చదివినాను, వెన్ ప్రేయర్ బికమ్స్ యువర్ హ్యాబిట్, మిరకల్స్ విల్ బికమ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన నీకు అలవాటుగా మారితే ఇక అద్భుతాల పరంపర నీ జీవితంలో చూస్తావు, అద్భుతాలనే చూస్తావు ఇంకా. ఎందుకంటే ప్రార్థన నీకు అలవాటుగా మారిపోయింది, ఉపవాసం చేయడం నీకు అలవాటుగా మారిపోయింది, దేవునితో బంధం కలిగి ఉండడం నీకు అలవాటుగా మారిపోయింది. అద్భుతాలు, వింత కార్యాలు, సూచక్రియలు, ఆశ్చర్యక్రియలు ఇక వెనువెంట. ఈరోజు మరి ఒక ముఖ్యమైన కార్యం మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. హోసేయ గ్రంథం ఒకసారి తీయండి. హోసేయ 10వ అధ్యాయం 12, 13 నేను చదువుతున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోరిడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక
ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమును కోత కోసి ఉన్నాం, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నాం. చూడండి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అని చాలామంది అడుగుతారు. కేవలం ఆహారం మానుట కాదు ఉపవాస ప్రార్థన. దేవునితో కలిసి నువ్వు వసించాలి అంటే నువ్వు వాక్యము, ప్రార్థన, దేవుని బిడ్డలతో కలిసి, అంటే ఆహారం మీద శ్రద్ధ తీసేసి దేవుని మీద ఏకాగ్రత పెట్టడం ఉపవాస ప్రార్థన, అది మనకు తెలుసు. కానీ చాలా ప్రాముఖ్యం ఏంటంటే ఇక్కడ ఒక మాట ఉంది, ఎన్నడు దున్నని బీడు భూమిని ఏం చేయమంటున్నాడు? దున్నుడు. నేను చాలా కాలం అనుకున్నాను, ఎన్నడి దున్నని బీడు భూములు అంటే సువార్త అందని వారికి సువార్త అందించాలి. అది కూడా సరి అయిన కమెంటరీ, పర్వాలేదు. అంటే ఎప్పుడు యేసుప్రభుని గురించి వినని వారికి నువ్వు యేసుప్రభుని గురించి చెప్పాలి అని ఒక వర్షన్ అలాగూ మరి నేను చదివినాను, విన్నాను. కానీ ఈరోజు నాకు ప్రభువు నేర్పించిన పాఠము ఏంటంటే ఎన్నడూ దున్నని బీడు భూమును నువ్వు దున్నాలి. అసలు ఉపవాస ప్రార్థనలో జరిగే కార్యం ఇది. 12వ వచనం, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయడి. అంటే ఇక్కడ మీరు హోసేయ గ్రంథం అంతా చదివితే మీకు తెలుస్తుంది, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టమైన ప్రజలు కదా, దేవుడు ఎన్నుకున్న ప్రజలు, చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. కానీ వారు దేవుడు ఎంత వారిని ప్రేమిస్తే అంత ధిక్కారం వారు చూపెడుతున్నారు. వారు హేయ కార్యాలు చేస్తున్నారు, విగ్రహ పూజలు చేస్తున్నారు, మానవులను నమ్ముతున్నారు, దేవుని యొద్ద నుండి వైదొలుగుతున్నారు, పాపం చేస్తున్నారు. మనం ఎప్పుడు నేర్చుకుంటాం కదా, పాపం చేస్తే సిన్ ఆల్వేస్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి దూరపరిచేది నువ్వు చేసే అతిక్రమం. అంటే మనకు కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావు. ఎందుకు ఆశీర్వాదాలు రావడం లేదు? ఎంత జాబ్ సర్చింగ్ చేసినా కానీ నాకు జాబ్ దొరకడం లేదమ్మా అని కొందరు అంటారు. అమ్మ, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ దేవుడు నా ప్రార్థన వింటలేడా? కానీ అసలు దేవుడు ఎప్పుడు ప్రార్థనకు, నీతి మంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు ఏం చేస్తాడట? రుచి ఉంటుందంట, చెవులు ఒగ్గి ఉంటుందంట. అంటే నీవు తొలగించుకోవాల్సిన పాపం తొలగించుకోవాలి. 21 రోజులు మీరు ఏం చేసినారు? మరి పాస్టర్స్ మీకు బోధించినారు, తప్పకుండా వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు. ఫస్ట్ క్లెన్సింగ్ కావాలి. అంటే నీవు చాలా కాలం నుండి దేవుని కంటే ఎక్కువగా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు అంటే దేవుని మాట వినుట కంటే నీవు దేని మీదైనా నువ్వు మనసు పెడితే అట్టి కార్యాలన్నీ కూడా తొలగించుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుని క్రమంలోకి నువ్వు రావాలి. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే వీరు వినరు, వీరి హృదయం కఠినమైనది, వీరు బీడు భూములు, వారికే ఉద్దేశం చెప్తున్నాడు. గట్టిగా తయారైపోయింది బండలాంటి మరి హృదయం గల వ్యక్తులు వీరు, దేవుని మాట వినరు. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం, బలులర్పించట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. అవును, దేవుని మాట వినాలి. దేవుని మాట విననొల్లక మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరు. అది నేను చాలా లేట్గా నేర్చుకున్నాను. ప్రార్థన చేయాలి, మన ఇష్టం వచ్చింది చేసుకోవాలి అని అనుకునేదాన్ని. కానే కాదు. దేని హోలీ స్పిరిట్ రియల్లీ టాట్ మీ, యూ కెన్ నాట్ గెట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ యువర్ హార్ట్ ఈజ్ నాట్ రైట్ బిఫోర్ గాడ్. నువ్వు తప్పు దిద్దుకోవాలి. నీలో పాపం ప్రవేశిస్తే దాన్ని తొందరలో తొలగించుకోవాలి. మీరు గొర్రెలతో సమానంగా, మరి ప్రభు అంటాడు కదా, మీరు గొర్రెలు, నేను కాపరిని. అంటే ఆ గొర్రె మీద కొద్దిగా మురికి ఉంటే ఆ మురికి వదిలించుకో వరకు ఆ గొర్రె నెమ్మదిగా ఉండదంట. పోయి ఒక గోడ దగ్గర వెళ్ళి అది రాకి ఆ మురికి, ఆ పేడను వదిలించుకుంటుందంట. అది గొర్రె స్వభావం, పవిత్రమైన జంతువు. మరి యేసు రక్తమందు మనం విమోచింపబడిన వారు, కడిగిన వారు అని చెప్పి చాలా మొండి హృదయాలు, దయ లేదు, కనికరం లేదు, అబద్ధాలు, మోసం, టక్కరితనం, ఇవన్నీ ఉంటే ఉపవాస ప్రార్థనలో నువ్వు అవన్నీ కూడా నీకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేసినప్పుడు వాటిని ఒప్పుకొని దాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టాలి. హల్లెలూయా. నేను ఎప్పుడట చేసినా, నేను ఎప్పుడు అలాగ చేయను. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి, కడగబడాలి బాగా యేసు రక్తం చేత. గర్వం ఉండదు, నీ ప్రార్థనకు జవాబు రానేరా. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడంట, దీనులకు ఏం చేస్తాడంట? కృపనిస్తాడు. అవో ఎందుకు ఇంత గర్వం? నీటి మీద బుడగ వంటి వారం కదా, ఎప్పుడు మనం అంతమో మనకే తెలియదు. ఈ క్షణం దేవుని సన్నిధిలో ఉన్నాం, మరి క్షణం ఏమవుతుందో మనకే తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా యువర్ హార్ట్ షుడ్ బి సాఫ్ట్ అన్నమాట. చూడండి, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నాలని అప్పుడే దేవుడు తన నీతి అనే వర్షాన్ని ఏం చేస్తాడట? కుమ్మరిస్తాడట. నీవేం చేయాలి? నీతిని విత్తాలి,
ప్రేమ అనే కోత కోయాలి. ప్రేమ అనే కోత. ప్రేమ ఏంటబ్బా, నీతితో ప్రేమ ఎట్లా కోస్తారని నేను ఇలా అడుగుకున్నాను. అప్పుడు ప్రభు నాకు మంచి చంటి బిడ్డకు నేర్పిస్తున్నాడు. నీతి అంటే దేవుని మాట వినుట. దేవుడు ఎప్పుడైనా అవినీతి కార్యాలు బోధిస్తాడా మనకు? అన్ని నీతి మార్గాలు. తన నామమును బట్టి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన నీతి మార్గాల్లో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. అండ్ హీ మేక్స్ అస్ టు వాక్ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. కుడి తట్టైనా ఎడమ తట్టైనా తిరిగిన చెవులకు ఒక శబ్దం వినపడుతుంట, బిడ్డ ఇదే త్రోవ, దీనిలో నీవు నడుచుకో, అటుపోకు ఇటుపోకు, అటు చూడకు ఇటు చూడకు. అంత మంచి దేవుడు అండి. ఇంత చక్కని కాపరిని కలిగిన వారం కదా. దేవుని స్తోత్రం. అంటే ఏది మంచిది, ఏది మేలు, ఏది చెడు, ఏది మరి పవిత్రమని నువ్వు పెద్ద దాని గురించి రీసెర్చ్ చేసే అవసరం లేదు. నీ చెవులకే ఆయన శబ్దాన్ని సిద్ధపరిచినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తప్పుడు చూపులు లేక తప్పుడు తలంపులు, తప్పుడు త్రోవ వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు నీకు గుసగుసలాడతాడు. ఇది నీకు తగుందా, ఇది నీకు తగదు, బిడ్డ జాగ్రత్త, నీ కాలు మురికిలో పెడుతున్నావు, జాగ్రత్త, బీ అలర్ట్. చూడండి, ఉపవాస ప్రార్థన చేస్తే హృదయం చాలా మెత్తగా అయిపోతుంది అన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయం చాలా మెత్తగా అయిపోతుంది. అందుకే ఉపవాస ప్రార్థన తప్పకుండా చేయాలి. విశ్వాసులు చేయాలి. హల్లెలూయా. పాపులు కూడా మారు మనసులోకి రావాలంటే చేయాలి. కడుపు నిండా పీకదాకా తింటే ఇక దేవుడు ఎవ్వడని అంటాం. దేవుడెవడు, ఏంది ఇది భక్తి, ఏంటి బైబిల్ అంటావు. కాబట్టి కడుపు ఖాళీ పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తిండిపోతూ అయినడలో నీ గొంతుకు ఏం పెట్టుకోవాలట? కత్తి. అబ్బా, అంత మంచి వాక్యం కదా. తిండిపోతూ అయితే నీ గొంతు కత్తి పెట్టుకోవాలి. కత్తి గొంతు దగ్గర ఉన్నప్పుడు ఎవడని తింటాడమ్మా? నువ్వు చంపేస్తా అంటే ఏమన్నా తిండి మీద ఆశ ఉంటుందా? అట్లుండాలంట ఎప్పుడు. కనుక మరి జస్ట్ వన్ సర్వింగ్ ఈజ్ ఇనఫ్ నన్ను అడిగితే, టు కీప్ యువర్ బాడీ ట్రిమ్ ఆర్ లైట్. ఇంకా దేవుని మీద ఉన్న ఆ శ్రద్ధ తొలగకుండా మరి అలాగూ సగం కడుపు తింటే చాలు. ఎంత రేషన్ మిగులుతుందండి అసలు. ఇంకా అప్పుల పాలు కాకుండా దేవుడు కాపాడుతాడు. దేవుని ప్రేమిస్తే నీ నిధులన్నీ నిండిపోతాయంట, ఆస్తి కర్తలుగా చేస్తాడంట. అరే అమ్మ మాకు చెప్పింది కదా, మనం ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలంటే కొద్దిగా తిండి మీద ఉన్న ఏకాగ్రత. నా పాదములను నీవు లేడి కాళ్ళ వలె, నా కాళ్ళను లేడి కాళ్ళ వలె, లేడి కాళ్ళు ఉట్టికి కావు, దేవునితో దగ్గరగా ఉండాలి, తిండి మీద ధ్యాస తగ్గాల. హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో హోసేయ గ్రంథం 10:12 నీతి ఫలించాలి మీ జీవితాల్లో. ఆ నీతికి తగిన విత్తనాన్ని మీరు విత్తాలి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయండి. మనకైతే విత్తనం ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో బాగా మరి నింపుకోవాలి. హృదయం నిండుగా దేవుని వాక్యం ఉండాలి. కప్పు నిండా పాలు ఉందండి, ఇట్లా ఒలుకుతే ఏం పడుతుంది? పాలు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు పలకాలి. హల్లెలూయా. అందుకే హృదయం నిండుగా ఏం పెట్టుకోవాలి? వాక్యం. ఆ వాక్యమే ఉండాలి. ఎవరన్నా ఎదురుబడి, సిస్టర్ మాకు చాలా కష్టం ఉంది సిస్టర్, మేము చావాలనుకున్నాం అంటే ప్రభు నమ్ముకో, ప్రభు నీకు జీవము, సమృద్ధి అయిన జీవము ఇస్తాడు. హల్లెలూయా. సిస్టర్ పిల్ల పెళ్ళి కావడం లేదు సిస్టర్, ఏం చేయాలి అంటే నువ్వేమనాలి? ఏం పెళ్ళి అవుతుంది, ఈడు మీరిపోయింది, ఇంకెవరు దొరుకుతారు, ఆ ముఖం చూడెట్టున్నది నల్లగా, అయ్యో పొట్టిగా ఉన్నది, పిల్లకు దొరక అట్లా అనొద్దు. దేవుడు ఎక్కడో దాచిపెట్టినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునండి, అట్టి మాటల్లో శక్తి ఉంటుంది. దేవుడు ఎక్కడో దాచిపెట్టినాడు. తప్పకుండా నీ కుమార్తెకి ఏం జరుగుతుంది? వివాహం. రండి మనం కలిసి ఖాళీ సమయంలో ఏం చేద్దాం? ప్రార్థన. కావాలంటే మనం ఉపవాసం ఉండి 3 రోజులు 30 రోజులు ప్రార్థన చేద్దామంటే దేవుడు ఎందుకు కార్యాలు చేయడండి? దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఏకాంగులను ఆయన ఏం చేస్తాడట? సంసారం. పిల్లలు అవుతలేరా సిస్టర్? మాకు పిల్లలు చాలా కష్టమవుతుంది. ఏం కాదు సిస్టర్, గర్భఫలము దేవుడిచ్చు. మనం కలిసి ప్రార్థన చేద్దాం. కావాలంటే మనం 10 రోజులు ఉపవాసం ఉందాం. మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తా. ముచ్చట్లాంటానికి కాదు, కలిసి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మీరు అలా ప్రార్థన చేయాలి. ప్రతి గృహం ఒక ప్రార్థనా గృహంగా మారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. అక్కపక్కలతోటి ముచ్చట్లాడి లాభం లేదు. వట్టి మాటలు లేమిడికి. జస్ట్ చూస్ వన్ పార్ట్నర్. ఎందుకు దొరకరండి? ఎవరైనా దొరుకుతారు. విశ్వాసాలు చాలామంది ఉంటారు కదా. రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనకు ఫలం తప్పకుండా ఉంటుంది. మీరు ఎక్కడ ప్రార్థన చేసినా ఫలం ఉంటుంది. ఇక్కడ ప్రవక్త మరి ప్రవచిస్తున్నాడు, నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి. విత్తనం వేయకుంటే ఏం పంట కోస్తారండి? ప్రార్థన అంటే ఒక విత్తనం, వాక్యం అంటే ఒక విత్తనం.
సహవాసం ఒక విత్తనం. ఎందుకంటే దాంట్లో ఏమున్నది? జీవం ఉన్నది. జీవం ఉన్న ప్రతిదీ ఏమవుతుంది? పెరుగుతుంది. హల్లెలూయా. ఒక విత్తనం భూమిలో నాటితే 3వ రోజు నేనేం పోలేదు అంటది కదా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పచ్చగా వస్తుంది, ఆకారం మారిపోతుంది, ఫ్రెష్గా. యేసు ప్రభు ఎంత ప్రార్థన చేసినాడు. లూకా 9:29 ఆయన ప్రార్థన చేసిండగా ఆయన ముఖరూపం ఏమైపోయిందట? మారిపోయిందట. హల్లెలూయా, హల్లెలూయా. ముఖరూపం మారడానికి ఫేషియల్ అని, అదని, ఐబ్రోస్ అని, అదని, ఆఖరికి చిన్న చిన్న రాక్షసుల్లాగా అవుతారు. ఆ ముఖం మీద కళ ఉండదు, ప్రేమ ఏమి కనబడదు. కనికరము, ప్రేమ, దయ. మీరు బాగా మేకప్ చేసుకున్న వాళ్ళు చూసిండ్రా మీరు ఎప్పుడైనా? చిన్న రాక్షసులాగా ఉంటుంది. ఎందుకు నవ్వుతున్నారు? అప్పుడప్పుడు కూడా కాదు, ఫేషియల్ మీద ఫేషియల్. డాక్టర్స్ అంటున్నారు ఫేషియల్ చేస్తే చర్మం అంతా ఊడిపోతుంది, పాడైపోతుంది. అంటే వీళ్ళ బుద్ధి లేకుండా పోయి రాకి ఆఖరి ఇంత సున్నిపిండి వేసి పెడితే ఎంత ప్రేయర్ ఆయిల్ పెట్టుకొని ఇంత సున్నిపిండి రుద్దుకో, నీకంటే అందమున్న వాళ్ళు ఉండనే ఉండదు. ఎందుకంటే దేవుని కళ నీ మీద ఉంటుంది, ప్రార్థన నీలో ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు విత్తుతున్నావు ప్రార్థన, విత్తుతున్నావు వాక్యం, విత్తుతున్నావు దేవుని కార్యాలు. కాబట్టి తప్పకుండా ప్రేమ అనే కోతకు వస్తావు. అసలు ఈ ప్రేమ అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ ప్రేమ అంటే ఏంటి? నా పేరే ప్రేమ కదా. అవును, దేవుడు ఎవరండి? ప్రేమస్వరూపి. హల్లెలూయా. నువ్వు నీతిని విత్తుతే ప్రేమ అనే పంటకు వస్తావు. ఆ ప్రేమస్వరూపి అనే దేవుని సన్నిధి నీలోనే ఉంటుంది, నీ కుటుంబంలో ఉంటుంది, నీలో మరి జీర్ణమైపోతుంది అన్నమాట, నరాల్లో. అంటే పీపుల్ కెన్ ఫీల్ దట్ ప్రెజెన్స్. కనుక ప్రేమ అంటే కనికరం. నీతిని విత్తుతేనే నీకు ఆ యొక్క ప్రేమ, కరుణ, కనికరము, ఆ ఫలాలన్నీ కూడా నీలో కొట్టొచ్చినట్టు కనబడతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో వాక్యం లేదు, నీలో ప్రార్థన లేదంటే చాలా కఠినమైపోతాం అన్నమాట. దున్నని బీడు భూమిలాగా అయిపోతాం. నిన్ను చూస్తే ఎదిరిపోతారు జనాలంతా, భయపడతారు. ఏంటబ్బా అస్సలు కనికరం లేదు, దయ లేదు. కనుక అది మెత్త చేయబడాలంట. అదనమాట దాని అర్థం. అంటున్నాడు, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూములు. ఇక్కడ చూడండి, అంత వ్యవసాయం పోలిన మాటలు ఉన్నాయి ఇక్కడ. విత్తనము, విత్తండి, కొయ్యండి. తర్వాత మీరు విత్తనం విత్తినాక దేవుడు ఏం చేశాడట? నీతి వర్షాన్ని కురిపిస్తాడంట. మరి అవును, ఈ బీడు భూమి మెత్తగా కావాలి, దున్నని బీడు భూములు దున్నబడాలి. అంటే ఇది హృదయానికి సూచనగా ఉంది. సువార్త అందని వారిని కూడా మనం బీడు భూములు అంటాము, యేసు ప్రభువును స్వీకరించిన వారిని కూడా బీడు భూమితో సమానంగానే ఎంచుతాం. కానీ ఇక్కడ హృదయం మెత్తగా చేయబడలేదు. చాలామంది విశ్వాసుల హృదయం చాలా కఠినంగా ఉంటుంది. అవి మెత్తగా కావాలన్నమాట. మెత్తగా అయితేనే. ఇప్పుడు చూడండి, ఎవరన్నా వ్యవసాయకుని మీరు అడగండి, వ్యవసాయకుని మీరు అడుగుతూ అంటారు, అయ్యా మీరు విత్తనాలు ఎట్లయితే వేస్తారు? మీలో చాలామందికి ఉంటుంది కదా వ్యవసాయం. విత్తనాలు ఎప్పుడు వేస్తారంటే, మొదట విత్తనాలు అట్లేం చల్లాము, బీడు భూమి మీద విత్తనాలు చల్లితే ఏ పంటకు రాదు, కాకి తిని వెళ్ళిపోతుంది, విత్తనాలు పక్షులు తింటాయి. కానీ ఈ విత్తనం భూమిలో నాటబడాలంటే మొట్టమొదట ఈ భూమి ఏం చేయాలి? సేద్యం చేయాలబ్బా, సేద్యం చేయాలా. మరి దానిలో ఉన్న మట్టి పెడ్డలు ఏర్పడేయాలి, రాళ్ళు రప్పలు ఏం చేయాలి? తీసిపడేయాలి. మరి ఏదన్నా చెట్టు మొక్కలు వేర్లు ఉంటే అవి కూడా, ఏదో కొన్ని వేర్లు ఉంటాయి, నెత్తిలు ఎక్కి ఉంటుంది కదా, అది కూడా పీకి పడేయాల. అది మెత్తగా చేయబడాలా, తడపాలా, మళ్ళీ దాన్ని దున్నాలి. అప్పుడు ఏం చేయాలి? విత్తనాలు వేయాలి. విత్తనాలు వేస్తే కూడా సరిపోదు, మీద నుండి దేవుడు కనికరంతో వర్షాన్ని కుమ్మరించాలి. అప్పుడు పచ్చని పైరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే బీడు భూములు దున్నబడాలంటే ఆ అర్థం అన్నమాట. ఆల్వేస్ రిసెప్టివ్ టు గాడ్స్ వర్డ్. హల్లెలూయా. ఆల్వేస్ యూ యాక్సెప్ట్ గద్దింపు కానీ మరి హెచ్చరిక కానీ అది తీసుకోవడానికి సిద్ధమైన మనసు అన్నమాట. అప్పుడు నీ హృదయం సేద్యపరచబడుతుంది అన్నమాట. దేవుడు కొన్నిసార్లు సేవకులను వాడుకుంటాడు, కొన్నిసార్లు ప్రవక్తలను వాడుకుంటాడు, అభిషక్తులు గద్దిస్తుంటారు. అది తొలగించుకో. ఎవరిదో నీకు దృష్టి నీ మీద పడాలని కాదు, నీ దృష్టి ఎవరి మీద పడాలా? దేవా ఎవరినైనా చూడదు. ఉపవాస ప్రార్థన అంటే నాకు నీకున్న బంధం. ఎస్, ఐ హ్యావ్ టు బి బాండెడ్ విత్ యూ. లెట్ నో ఐ సీ మీ. నన్ను నేను కనపరుచుకోవద్దు. ఒకసారి నేను చిన్నప్పుడు 12 సంవత్సరాల వయసులో మా అమ్మతోటి హెబ్రోన్ ఒకసారి కాన్వకేషన్ అయితే నా తల్లి తీసుకుపోయింది. 12 సంవత్సరాలు ఉంది, నాకు చిన్నపిల్లను. నాకు చాలా గుర్తుంది. బాక్సింగ్ బ్రదరు చెప్తున్నాడు అనమాట, టుమారో ఇస్ సండే, రేపు ఆరాధన దినం, డోంట్ వేర్
కలర్ఫుల్ గాడీ క్లోత్స్, చాలా కొట్టొచ్చిన బట్టలు స్త్రీలు ముఖ్యంగా పువ్వులు పెట్టుకొని ఇతరులను ఆకర్షించడానికి రాకూడదు. ఇక్కడ అందరూ చాలా దేవుని భయంతో చక్కని మరి వీలుంటే తెల్లని వస్త్రాలు ధరించుకోమని చాలా స్ట్రిక్ట్ కదా దైవజనుడు. అంటే నేను చాలా నాకు మనసులో గిర్రా తిరిగేది. మా ఇంటికి వచ్చి మా అమ్మని అడిగిన, ఏంటమ్మా రంగురంగులు వేసుకోవద్దు అంటాడేంటి? అట్లా మాట్లాడు దైవజనుడు ఆయన, దేవుడు ఏం చెప్తాడు అంతే, అంతనే చేయాలా అంటే ఎందుకు అన్నాడంటే నాకు మళ్ళా జ్ఞాపకం వచ్చింది మొన్న కూడా. ఎందుకంటే ఎవరి దృష్టిని మనం ఆకర్షించడానికి కదా, అందరి దృష్టితో మనం దేవుని మీద పెట్టి దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధనలకు దేవుని స్థలాలకు వచ్చినప్పుడు యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ వస్తే చాలు. ఎందుకంటే యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ అబౌవ్. హల్లెలూయా. దేవుని ఆరాధిస్తున్నావు, ఎవరో నిన్ను చూసి మెచ్చుకోవడానికి కాదు. ఇక్కడ ఒక మంచి మాట అన్నాడు, నువ్వు ఎవరిని ఆధారపడుతున్నావు? 13వ వచనం, నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక పాపం అనే కోత కోసినావు. నువ్వు చెడు విత్తుతున్నావు, మరి నీకు పంట ఇలా మంచిగా వస్తుంది. నేను కాకరకాయ విత్తనాలు విత్తినాక దోసకాయ కోయాలంటే వస్తుందా? రానే రాదు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన ప్రవర్తన సరిగా ఉండాలి. మన తలంపులు ఎలా ఉంటుందో మన వస్త్రధారణ అలాగే ఉంటుంది. అంతే కాన్షియస్, తెలియకుండా కుదర అమాయకులుగా ఉంటారు. వాళ్ళకి తెలియగాలని నేను మాట్లాడుతున్నాను. నీ తలంపులు నీ హృదయంలో ఎట్లాగుందో అలాగే యూ విల్ డ్రెస్ అప్. ఎందుకంటే పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సు పరిశుద్ధంగా నేను బ్రతకాలి, ఏ పాపం జోలికి నేను పోను, నేను దేవుని మీదనే నాకు గురి పెట్టుకుంటాను, దేవుడు చెప్పినట్టు నేను వింటానంటే యువర్ అటైర్ విల్ చేంజ్. హల్లెలూయా. అవును, దేవుని సన్నిధి నేను వెళ్తున్నాను. ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ మై అపేరల్. అవును, దేవుడు బాహ్య రూపం ఏం చూస్తాడండి? మీరు అన్నట్టు ఆయన అంతరంగమే చూస్తాడు కదా అని మీరు అనొచ్చు కదా. అవును, ఆయన అంతరంగమే చూస్తాడు, కానీ నీ యొక్క బాహ్య రూపం కూడా మారిపోతుంది. నువ్వు అంతరంగం దేనితో నింపుకుంటావు అట్టగే కనబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, దుష్ట తలంపులు, దుష్ట కార్యాలు, భ్రమలు ఇవన్నీ విత్తిన వారు తప్పకుండా పాపం అనే పంట కోయక మానరు. కోస్తారు. నెవర్ థింక్ లైక్ దట్. ఆల్వేస్ ఫియర్ గాడ్ అండ్ ఎస్చూ ఈవిల్. ఎప్పుడు దేవునికి భయపడి నీవు భక్తిహీనత ఏం చేయాలి? దూరపరచాలి. హల్లెలూయా. భక్తిహీనులు చేసే పని మనం చేయకూడదు. వారు భక్తి విడిచిన వారు, దేవుని భయం వారికి బొత్తిగా లేదు. ఎందుకు మనకు వారితో పొత్తు? మనం దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలి, నీతిని విత్తాలి, ప్రేమ అనే పంటను కోయాలి. ప్రేమ అంటే దేవుని సన్నిధి, దేవుని శక్తి, పరిశుద్ధ జీవితం. ప్రేమ అంటే మెత్తబడిన హృదయమే ప్రేమ కలిగి ఉంటుంది కదా, స్వార్థము లేని హృదయం. అటువంటి పంటను దేవుడు ఇస్తాడు. నీవు దున్నని బీడు భూమిగా నీ హృదయం ఉంటే బాగా దున్నపడాలి. ఎలా దున్నపడుతుందంటే నువ్వు సొంతగా దేవుని వాక్యానికి విధేయత చూపెట్టుకుంటే దేవుడు కొన్ని శ్రమలు, కొద్దిగా నొప్పి, కొద్దిగా బాధ అనుమతిస్తాడు. ఆ నొప్పి అనుభవించక ముందే సెటరైట్ అయ్యి, దేవా నువ్వు చెప్పినట్టు నేను వింటా అంటే ఎందుకు వస్తుందండి శ్రమలు? ఈ శ్రమలు వచ్చేది ఈ నిప్పు ఎందుకు? నీ హృదయము కఠినంగా ఉంది, అది మెత్తబడాలని, అది సేద్యపరచబడాలని, ఆ భూమి దున్నబడాలని. అప్పుడు అంటే వితౌట్ పెయిన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు టర్న్ టు గాడ్. అంటే దేవునితో తిరగాలంటే నొప్పి కావాలి. ఆ నొప్పి రాకముందే నువ్వు తిరిగితే ఎందుకు నొప్పిస్తాడు దేవుడు? అలాగూ ఇప్పుడు నీ బిడ్డ చెప్పినట్టు వింటున్నాడని ఇక పెద్ద లాఠీ తెచ్చి కొడతావు, కొట్టనే కొట్టవు. అందరికి నలుగురికి చెప్పుకుంటావు, ఇదో నాకు ఒక బిడ్డ ఉంది, చెప్పినట్టు వింటుందండి, గీసిన గీతలో ఉంటుందండి. ఎంత మరి గర్వంగా నువ్వు ప్రకటించుకుంటావు కదా. అని దేవునికి మరి ఏమనంత కఠినుడా? నువ్వు మంచిగా ఉన్నా కానీ ఇంకా ఇబ్బంది కొలిమిలో నిన్ను ఎందుకు వేస్తున్నాడంటే నీలో ఉన్న మస్టు తొలగిపోవాలి. హల్లెలూయా. వెండిలోని మస్టు తొలగించినలా పుటము వేయవాడు ఒక పాత్రను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నేనైతే ప్రతిరోజు లేచి కూర్చొని ఏదో పెద్ద సాధించినా నేను చాలా గొప్ప, చాలా పవిత్రం అని నేను ఎప్పుడు అనుకోను. వాక్యం అనే అద్దంలో చూస్తాను. అవును, రోజు అద్దం ఎన్నిసార్లు చూస్తాం. ఇక్కడ ఎందుకు వచ్చింది మచ్చ, ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ గీత, అయ్యో ఎందుకు ఇట్లా అయిపోతున్నాను, అంత శ్రద్ధ. రేపు మట్టిలో పెడతారు కదా. ఇది నిత్యం ఉండే, నిత్య జీవానికి వెళ్ళే ఆత్మ గురించి ఇంకా శ్రద్ధ. హల్లెలూయా. ఎంత అందంగా ఉన్నా, ఎంత సేవలు చేసినా ఒక్కరోజు కూడా ఎక్కువ పెట్టుకోరు. అయిపోయిందా, పోయిందా, బాడీ పోయిందా, పోయిందా, బాడీ
అంతవరకు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ అని. మా ఊపిరి పోగానే బాడీ పోయిందా, అంతే లోకం. కాబట్టి ఇది అశాశ్వతమైన లోకం. ఆల్వేస్ బీ కనెక్టెడ్ టు గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో. దేవుడు అంటాడు దయగలిగి ప్రవర్తించు. మొన్న ఒకరితో కఠినంగా మాట్లాడినా, కఠినంగా ఉట్టిదే, నా పెదవుల దగ్గర ఉండే కఠినం, కానీ హృదయం నిండా ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది. ఎందుకంటే దేవుని సేవ చేసేదాన్ని, దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి ఐ కాంట్ ఎఫర్ట్ టు కీప్ వెంజన్స్, కోపం అట్లా ఉండదు. ఉట్టి క్షణం కొన్ని పని సరిగా చేయాలి అంతే. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, నీకు తెలియదా నేను దయామయుడనని, కరుణామయుడనని, దయగల వారిపై నేను దయ చూపిస్తాను. కఠినుల ఎడల కఠినం, అంత కఠినం అవసరం లేదు. అప్పుడు వెంటనే నేను సరి చేసుకున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ఎప్పుడు కూడా మనతో ఏం చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు నీవు దేవునితో ఏం చేస్తున్నావు, సంభాషిస్తున్నావు. అంటే అనేక బాధలు, కష్టాలు అనుభవించి గుండె గట్టిగా అయిపోతుంది. ఈ భూమి కూడా ఎప్పుడు గట్టిగా అవుతుందంటే ఎండ, వాన, గాలి ఎన్నెన్నో భరించి భూమి గట్టిగా ఉంటుంది అన్నమాట. ఆ గట్టి భూమిని వారు ఏం చేస్తారంటే దున్ని సరి చేసి మెత్తగా చేసిన తర్వాత విత్తనం వేసి, ఆ విత్తనానికి దేవుడు తగిన వర్షాన్ని, దేవుని దయ, దేవుని కనికరం, ఆశీర్వాదం కుమ్మరింపబడినప్పుడు పచ్చని పంటగా మారిపోతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోతుందని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక మనం వీ హ్యావ్ టు బి హంగ్రీ ఫర్ గాడ్. మధ్యాహ్నం 2 అయిందంటే ఆకలితుంది అంటారు. ఇంట్లో ఆడవాళ్ళను మగవాళ్ళు బాధ పెడతాం, ఇంకా వండలే. అప్పుడు అలా మన జాయ్ సిస్టర్ చెప్పింది కదా, జరాగు తిండి మీద కాదు ఇది చేస్తాను, దేవుని పోయి ప్రార్థన చేయను, అరగంట అంతలోగా నేను వంట సిద్ధం చేస్తాను. అబ్బా ఎంత హాయిగా ఉందండి మీరు మాట్లాడుతుంటే ఆడవాళ్ళు అనుకుంటున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ గివ్ టాప్ ప్రయారిటీ టు గాడ్స్ ప్రెజెన్స్. అంటే యూ షుడ్ బి హంగ్రీ ఫర్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ గాడ్. అవును, దేవుని కొరకు నేను ఆకలిగా ఉన్నాను. 42వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. వీ వాంట్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆన్ ద వర్డ్ బ్రేక్ త్రూ. ఏంటి బ్రేక్ త్రూ? ఒక స్పిరిచువల్ బ్రేక్ త్రూ కావాలి. తెలుగులో ఆ పదం వెతికినప్పుడు పురోగతి. అవును, మా జీవితాల్లో ఒక పురోగతి కావాలి, మా ఆత్మీయ స్థితిలో ఒక పురోగతి కావాలి. మేము ఎక్కడేసిన గొంగళ్ళగా అట్లనే ఉన్నాం. దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ అవర్ ఫ్యామిలీ అని అనుకుంటాం, చాలా మట్టుగా అనుకుంటాం, మనం అందరం అనుకుంటాం. లార్డ్ గివ్ ఏ చేంజ్. ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, ఆ వ్యక్తి మారాలి, ఆ కుమారుడు మారాలి, లేక కుటుంబంలో భార్య మారాలి. అంటే ఈ స్పిరిచువల్ బ్రేక్ త్రూ ఎలాగొస్తుంది చూడండి. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది మీరు బాధపడుతున్నారు. ఈ బాధ కారణం ఎవరో కాదు, మీరే మితిమీరిన ఖర్చులు చేసినారు. ఒక అతను వచ్చినాడు, కుప్పలు అప్పే మిగిలి ఉంది నాకు. నేను ఏమి ఇంట్లో పిల్ల పెళ్లి చేసినావా, చేయలేదు. ఇల్లు కట్టినావా, ఇల్లు కట్టలేదు. మనకి ఇంత అప్పులు ఎందుకు అయింది చూడండి. మితిమీరి ఖర్చులు చేసి లేనిదేదో ఉన్నట్టు ప్రదర్శించుకోపోయి, అంటే దేవుని దూరం అయితే మనం వెర్రివారం అయిపోతాం. దేవునికి దూరం అయితే చేసేవన్నీ కూడా పిచ్చి పనులే. దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు ప్రార్థన చేసి ఉపవసించి దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసులతో కలిసి వాక్యం విని సేవకులు మాట్లాడుతుంటే వింటే నీ ప్రవర్తన ఏమవుతుంది, చక్కబడిపోతుంది. దేవుని స్తోత్రం. లైన్లో పడతాం అన్నమాట. దేవుని తలంపులు, దేవుని మనస్సు నీలో రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి నీ స్థితిగతులన్నీ మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతుంది, నీ ఆత్మీయ జీవితానికి ఒక పురోగతి వచ్చేస్తుంది, నీ కుటుంబంలో పురోగతి వచ్చేస్తుంది. ఎవరో యవనస్తురాలు అంటున్నామా, జర చాలా కష్టమవుతుంది ఇంట్లో, ప్రతిదానికి తప్పుపడుతున్నాడు. ప్రతిదానికి తప్పుపడితే ఏం చేయాలి, ఉపవసించి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక పూట మానే, ఈరోజు నేను అతని కొరకు ప్రార్థన చేస్తాను. తప్పకుండా సింహముల నోళ్ళు మూసిన దేవుడు అండి ఆయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఎప్పుడు మగవాళ్ళే కదా, ఆడవాళ్ళు కూడా అరుస్తూనే ఉంటారు కొన్నిసార్లు. ఈడ ఉపవాసం, మళ్ళీ అక్కడ ఇంటికి పోయిన తర్వాత రివర్స్ గేర్ అని బండి నడిచేది. ఏంటంటే అరుపులు, కేకలు. ఎప్పుడు అడవద్దని చెప్తాను నేను స్త్రీలకు ముఖ్యంగా. మీ పరిస్థితులను అధిగమించిన బాధలు వస్తే వెంటనే యూ టర్న్ టు గాడ్. నేనైతే గొల్లం పెట్టేస్తాను అంతే. ఐ షట్ మై సెల్ఫ్ ఇన్. ఇక మాట్లాడతా దేవునితో, వాక్యం తీసుకుంటా, ప్రార్థన చేస్తే దేవా ఈ గందరగోళం తొలగించిన. ఆయన గద్దింపగా సముద్రం ఏమైంది, అణిగిపోయింది. హల్లెలూయా. తుఫాను ఆగిపోతుంది. ఎంతసేపు అంటే ఈ ఉపవాసం ప్రార్థన అంటే మాటలు కాదు, అంటే నీవు ఇన్ఫ్లుయెన్స్ పెంచుకుంటున్నావు అనమాట దేవునితో. ఇది రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు,
అన్నిటి మీద సర్వాధికారి. ఆయనతో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. దేవుని స్తోత్రం. అందుకే వాక్యంలో ఉంది, వీరు మనుషుల తట్టు తిరిగినారు. ఐగుప్తు నీడను ఆశ్రయించిన వారికి ఏందంట? శ్రమ. దేవుని మనం ఆశ్రయిస్తున్నాము, దేవుణ్ణి హత్తుకుంటున్నాము, ప్రార్థన చేస్తున్నాం. దేవుని తట్టు మన చేతులు చాపాలంట. కీర్తనలు 77:2. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. మోకాళ్ళ ప్రార్థన అంటే మనకు తెలుసు, మోకరిస్తాం, కొద్దిసేపు చేసినాక చాలాసేపు చేసినామని అనుకుంటాం, టైం చూస్తే అక్కడే ఉంటుంది ముళ్ళు. అలాంటి ప్రార్థన కదా, అది మనం ప్రార్థన చేయాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు ప్రే. దేవా ఏంటి ప్రార్థనాత్మ లేదు, చాలా చేసినా అనుకోని క్లాక్ చూస్తే అక్కడే ఉంటుంది ముళ్ళు. అలా కాదు. ఈయన అంటున్నాడు మోకాళ్ళ ప్రార్థన కూడా కాదు. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికినాను, నాకు ఆపద వచ్చింది, నా పరిస్థితులు బాగాలేదు, నా కుటుంబంలో అల్లర్లు ఉన్నాయి, నా పిల్లలు ఇంకా మారలేదు, ఆర్థిక ఇబ్బంది ఉన్నది, పిల్లలకు సంతానం కలగడం లేదు, పిల్లలకు మంచి జతలు రావడం లేదు. వేర్ ఈజ్ ద రాంగ్? ఎక్కడుంది ప్రభు ఈ కీటుకు నేను నీ తట్టు నా చేతులు ఎత్తుతాను. ఇక్కడ చూడండి అంటున్నాడు, నా ఆపత్కాలమందు నేను ఎవరిని వెతుకుతాను? ప్రభువుని వెతుకుతాను. రాత్రి వేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది. మా చేతులు నొప్పి రాదా ఏంటి? రాత్రి వేళ అంతా కూడా ఈ నిస్సహాయమైన చేతులు దేవుని తట్టు చాపినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని తట్టు చాపుతున్నాడు. మన కుటుంబంలో పిల్లలు సరిగా లేరు, భర్త లేక భార్య సరిగా లేదు, ఆర్థిక ఇబ్బందులతో బాధ ఉంది, శత్రు బాధలు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, లేక మరి నిందలు అవమానాలు పోతే మనకు నిద్ర ఎలాగ వస్తుందండి? మనం ఎలాగ 3 పూటలు తిని మళ్ళీ నెమ్మదిగా ఉండగలం? నన్ను అడిగితే నిద్ర పట్టదు, ఎందుకంటే కుటుంబ పరిస్థితి బాగాలేదు. అప్పుడు నువ్వు దేవుని తట్టు ఏం చేయాలి? నువ్వు వెతకాలి, దేవుని వెతకాలి. వెతుకుడే మీకు దొరకను, వెతికితే అప్రత్యక్షం అవుతాడంట. అందుకంటున్నాడు, నా ఆపత్కాలంలో నేను దేవుని వెతికినాను. రాత్రి వేళ కూడా నేను చెయ్యి ముడుచుకొని పండుకోలేదు, చెయ్యి మంచిగా ఇట్లా పెట్టుకొని హాయిగా నిద్రలు దుప్పటి టైట్గా కప్పుకొని గురకలు కొట్టుని నిద్రపోలేదు. రాత్రి వేళ కూడా నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. హల్లెలూయా. అవును, మన బలహీనమైన చేతులు దేవుని తట్టెత్తుతాం, ప్రార్థన చేస్తాం, దేవుని మొరపెడతాం, దేవుని జ్ఞాపకం చేస్తాం. కొన్ని వాగ్దానాలు నేను కొన్నిసార్లు జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఏదైనా జ్ఞాపక శక్తి తక్కువ ఉందా? అయ్యా నువ్వు ముందే చెప్పినావు కదా, నన్ను చాలా దీవిస్తా అన్నాను, భూమి మీద ఉన్న ప్రజలందరికంటే దీవిస్తాను అన్నావు కదా, నీ మాట నేను వింటే ఆశీర్వదిస్తాను అన్నావు కదా. అవును, చాలాసార్లు మాట్లాడు, నా మాట విను, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. అవును, మాట వింటే రోగాలే మాయమైపోయినాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినాలి, నీతి అనే విత్తనాన్ని విత్తాలి, ప్రేమ అనే పంటను కోయాలి. ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నబడాల. ఇంకా తొలగించుకోవాల్సిన పాపం తొలగించుకోవాలి. ఇంకెందుకు నీకు ఇంత వాక్యం విన్నాక? అంత విస్తారంగా దేవుని జీవాహారాన్ని ఇక్కడ వడ్డిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. మీకు ఇచ్చినంత అవకాశం దేవుడు మరెవరికి ఇవ్వడం లేదు. హల్లెలూయా. అంటే అది దేవుని ప్రేమకు సూచన. గాడ్ ఈజ్ లవింగ్ యూ పీపుల్. కాబట్టి వాక్యము నీ హృదయంలో పదిలం చేసుకొని వాక్యం విధేయత చూపి, అవును ప్రభా 21 రోజులు మేము నీ సన్నిధిలో ఉన్నాం, ఎంత సంతోషం. అసలు యాక్చువల్లీ మీరు నిజంగా ఫాస్టింగ్, అంటే నా అనుభవం చెప్తున్నాను, మీరు టోటలీ ఫాస్టింగ్ చేసిన దేవుని సన్నిధి అనుభవించిన తర్వాత అది వదిలిపెట్టడానికి మనసే ఉండదు. అసలు ఆ వీనింగ్ అంటారు, అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు స్టాప్ ద ఫాస్టింగ్. ఇట్ టేక్స్ టైం అన్నమాట. ఎంత బాగా దేవుని సన్నిధి నేను అనుభవించినాను, ఎంత చక్కగా మందిరానికి నా అడుగులు వెళ్ళినాయి, ఎంతో చక్కగా దేవుని బిడ్డలతో నాకు సహవాసము, చక్కగా సేవకులు రోజుకు క్రొత్త నూతన మన్నాను అందించినారు. మేము తిని తృప్తి పొందినాము అని ఆ యొక్క మరి రిఫ్లెక్షన్స్ ఉంటుంది, ఆ రెమినిసెన్స్ ఉంటుంది, నీకు జ్ఞాపకాలు ఉంటాయి. కాబట్టి మరి ఇంకా ముందుకు మనం సాగాలి, దేవుని సన్నిధి వెతకాలి, ఉపవాసం చేయాలి, పురోగతి రావాలి, నీ జీవితంలో రావాలి. నీవు దేవుని వింత కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో చూడాలి. చూసేంత వరకు నువ్వు వదిలిపెట్టేది లేదు. దేవుడు తప్పకుండా తన హస్తాన్ని చాపి నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడని చెప్పడంలో ఏ అనుమానము లేదు. మరి ఒక భక్తుడు ఇలాగ అంటున్నాడు, కొంతమంది భక్తులు చెప్పిన మాటలు నేను ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాను. ఏంటంటే గొప్ప భక్తులు, ప్రార్థన అనుభవం కలిగి ఉపవాస దీక్ష తీసుకునే అనుభవం కలిగిన భక్తులు ఏమంటున్నారంటే, ప్రార్థన మించిన పని ఇంకోటి లేనే లేదంట. ప్రేయర్ ఈజ్ రియల్ వర్క్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ జస్ట్ మాపింగ్. అంటే వేరేవన్నీ కూడా ఉత్తుత్త పనులే. కానీ ఏ వ్యక్తి అయితే ప్రార్థనకు ఎక్కువ
సమయాన్ని కేటాయిస్తాడు. ఏ సంఘం అయితే ఎక్కువసేపు ప్రార్థనకు, ఎక్కువ ప్రాధాన్యత ప్రార్థనకు ఇస్తారో అట్టి సంఘాలే అనేక ఆత్మల సంపాదనలో ముందడుగు వేసి ఉంటుందని చెప్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా ఏ వ్యక్తి కూడా, ఏ భక్తుడు కూడా ప్రార్థనకున్న ఫుల్ కెపాసిటీని అందుకోలేదంట. ద ప్రేయర్ పవర్ హ్యాస్ నెవర్ బీన్ ట్రైడ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ. ఫుల్ కెపాసిటీలో ప్రార్థన చేసినప్పుడు ఎన్నెన్ని కార్యాలు మీరు చూస్తారో మీకే ఊహకు అందని కార్యాలు. అంటే దేవుని యొక్క గొప్ప శక్తి, గొప్ప మరి కార్యాలు విడుదల కావాలంటే ప్రార్థనా జీవితం ఉండాలని అంటున్నాడు. ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ఇస్ అ స్పిరిచువల్ అటమ్ బాంబ్ టు బ్రింగ్ డౌన్ ద స్ట్రాంగ్ హోల్డ్స్ ఆఫ్ ఈవిల్, టు బ్రింగ్ ఎ గ్రేట్ రివైవల్, ఎ స్పిరిచువల్ అవేకనింగ్. అంటే ఉపవాసంతో కూడిన ప్రార్థన ద్వారానే మరి సాతాను యొక్క శక్తులన్నీ పడిపోతుంది, శత్రువు ఓడిపోతాడు కేవలం ఉపవాసం ప్రార్థన ద్వారా. మరి ఉపవాస ప్రార్థన ద్వారానే గొప్ప ఉజ్జీవం సంఘంలో వస్తుంది. ఉజ్జీవం అంటే ఏంటి? మళ్ళీ ఉజ్జీవం అంటే మీకు అర్థం చేయాలి. ఎగరడం, అల్లరి చేయడం, పల్టీలు కొట్టడం అది కాదు ఉజ్జీవం. ఉజ్జీవం అంటే మనుషులు మారడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవును, మారని వ్యక్తులు మారు మనసు పొందడమే ఉజ్జీవం, అంతకు మించిన మాట ఏంటి? కాబట్టి తాగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు. ఉపవాస ప్రార్థన ద్వారా సంఘం ప్రార్థిస్తుంది. సినిమా థియేటర్లు అది దేవుని ఆలయాలుగా మారిపోతుంది. దొంగలు మారిపోతున్నారు, త్రాగుబోతులు మారిపోతున్నారు. రాక్షస స్వభావం గలవారు మెత్తగా గొర్రెపిల్ల స్వభావము కలిగి ఉన్నారు. పాపాన్ని ఒప్పుకుంటున్నారు. ప్రజలు రొమ్మగొట్టుకొని మరి వారు చేసిన అతిక్రమాన్ని, పాపాన్ని ఒప్పుకొని వదిలిపెట్టి నీతి మార్గాల్లోకి వచ్చేస్తున్నారు. ఇట్స్ గ్రేట్ స్పిరిచువల్ అవేకనింగ్. అదే కావాలి కదా మనకందరికీ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసేవారు ఎన్నారు బీదవారుగా కూడా ఉండరు. నేను అబ్రహాం లింకన్ చరిత్ర నిన్న చదివినాను. అబ్రహాం లింకన్ వాజ్ ఎ పువర్ పర్సన్. ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మరి రాణించినాడు. అలాగూ మరి ఆయన చరిత్ర చూస్తే ఒక చెప్పులు కుట్టేవా అని కుమారుడు అనమాట. చెప్పులు కుడతాడు. అది కూడా కొత్త చెప్పులు కాదంట. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు ఎవరో అన్నారంట, ఇదిగో ఇతను ఒక మినిస్టర్ లేచి అన్నాడంట, ఒక మంత్రి లేచి, ఈయనెవరు, ఈయన చెప్పులు కుట్టేవాని కొడుకు అంటే, అవును మా తండ్రి చెప్పులు కుట్టేదే. అవి కూడా కాదు, పాత చెప్పులు చాలా కరెక్ట్గా చక్కగా చేసి ఇచ్చేది జనాలకు. మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగినాడంట. అంటే అంత దీనస్థితి నుండి అంత ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటో తల్లి ఎప్పుడు కూడా ప్రార్థనా పర్రాలు. దేవుని స్తోత్రం. పెంట కుప్ప మీద ఉండిందంట వారి ఇల్లు. వారి ఇల్లు ఒక డంగ్ హిల్ మీద ఉండేదండి. ఈ తల్లి ఎప్పుడు ఒక పావురము శబ్దం చేసినట్టు మూలుగులో ప్రార్థన చేసేదండి. ఈ అబ్రహాం లింకన్ న్యూస్ పేపర్ వెండర్గా పేపర్ వేసి పిల్లోడు అన్నమాట. ఇంటికి మరి చదువుకోవడానికి కూడా డబ్బు లేదు, ఫీజు కట్టడానికి డబ్బు లేదు. మరి వచ్చి పాత పేపర్లు, ఎక్కడైనా తుక్కు పేపర్లు ఉంటే, అమ్ముడు పోని పేపర్లు ఉంటే తెచ్చి ఒక కొవ్వొత్తి వెలిగించి ఆ పేపర్ వార్తలన్నీ చదివేదంట. చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అక్షరాలు నేర్పించిందంట. చూడండి, పెంట కుప్పల మీద నుండి నేను దీనులను పైకి లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు లేదని బాధపడతారు చాలామంది. పిల్లలు లేకుంటే కూడా దేవునికి అసాధ్యం ఏమున్నది? 4 డాక్టర్ల తట్టు, 8 డాక్టర్ల తట్టు అటు ఇటు అటు తిరిగి మొత్తానికి ఫెయిల్ అయ్యి కూర్చుంటారు. మనుషులను ఆశ్రయించకుండా సృష్టికర్తను ఆశ్రయించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గర్భఫలం ఆయన వింత కార్యాలు చేస్తాడు. అందుకే ఆ మాట మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. కీర్తనలు 95:7 చూడండి. 95 Psalm 7th verse. రండి నమస్కారము చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. హల్లెలూయా. అంతే అన్నమాట ఉపవాస ప్రార్థన. దట్ ఈస్ ద డెఫినేషన్. ఏంటంటే నేను సృజించిన వాని సన్నిధిలో నువ్వు ఏం చేస్తున్నావు? మోకరిస్తావు. జస్ట్ నీలింగ్ డౌన్, జస్ట్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ గాడ్, స్టేయింగ్ కనెక్టెడ్ టు ద క్రియేటర్. బా, ఎంత పెద్ద మాట. రండి నమస్కరించి నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించింది. అవును, సృష్టికర్త ఆయన. లేనిది ఉన్నట్టుగా చేసే దేవుడు. సంతానం లేకుంటే దేవుణ్ణి అడగాలి. హీజ్ అ క్రియేటర్, హీ కెన్ క్రియేట్. ఆయన ఒక మాటతో సర్వము సృష్టించినాడు. ఆయన నోటి మాట చేత ప్రపంచములు నిర్మాణమైందని హెబ్రీ పత్రిక 11:3 హల్లెలూయా. ఆమెన్ అనాలంటే ఆమెన్ అనాల. దేవుని స్తోత్రం. చిన్న బంతి పడగానే, సిక్సర్ పడగానే ఎంత ఎగురుతారు. దాంట్లో ఏముంది? గాలి. వాక్యంలో ఏమున్నది? శక్తి. హల్లెలూయా. ఎక్కడ సృజి నువ్వు మోకరిస్తున్నావు? దేవుని సన్నిధిలో మోకరిస్తున్నావు. దేవుని స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత మీరు సీరియల్ చూడడం మానే. అవును, మరి సీరియల్ ఏంది? నాటకాలు.
ఆడ చూసి ఈ ఇంటిలో పొయ్యి మీద ఉన్నదండి మాడి మసిబొగ్గై ఏమో సీరియల్ చూస్తూ ఉండదండి. భర్తకి ఇంకా అన్నం పెట్టలేదు, పిల్లలకి ఇంకా వండి పెట్టలేదు. ఇంత దరిద్రం అండి అది. 21 రోజుల ఉపవాస ప్రార్థన నేను ప్రార్థన చేస్తా, మీ టీవీ పని చేయదు. హల్లెలూయా. గాడ్ విల్ హియర్ మై ప్రేయర్. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ బిఫోర్ గాడ్. డెఫినెట్లీ మీ టీవీ డిస్కనెక్ట్ అయిందంటే జాయ్ చేరనమ్మ ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. మనకింత స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చినాడు. జీవము గల దేవుని వాక్యం. ఏవేవి కావలయునో, ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో, ఆహా ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపే గ్రంథము, సత్యవేద గ్రంథము, ఆహా చదువా చక్కని గ్రంథము. హల్లెలూయా. ఒకరోజు పరిశుద్ధాత్ముడు చెంప పట్టన్నట్టు ఒక్కటి కొడతాడా? పరిశుద్ధాత్మ కొడతాడా? కొడతాడు. అయితే ఏమని కొట్టినాడు? వాక్యం ద్వారానే కొట్టినాడు. అదేంటంటే, నీవు ఇలాంటి చూడ్డానికి కాదు నేను నిన్ను ఎన్నుకున్నది, నీవు నా వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి, దేవుని వాక్యంలో ఉన్న మర్మాలు నీవు గ్రహించాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను చూడలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపాలి. అవును, నీతి అనే విత్తనాన్ని విత్తాలి, ప్రేమ అనే కోతను కోయాలి. ఎంత ప్రేమ, దేవుని ప్రేమ అనుభవించినానో దేవుని సంఘం పట్ల, నా పట్ల, కుటుంబం పట్ల భారమైన దేవుని కార్యాలు నేను చూసినాను. దేవుని స్తోత్రం. విధేయత చూపినప్పుడు మరి ఎంతగానో దేవుడు ఆశీర్వదించినాడు. ఆ మాట మరి యెషయా గ్రంథంలో ఉంది. మరి పర్వతంలోని శిలలు నీకు ఆధారం అవుతుందని. యెషయా 33:15 నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్య అను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతంలోని శిలలు అతనికి కోటయును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడదాం, ప్రార్థన చేద్దాం. అవును తండ్రి, హోసేయ 12వ అధ్యాయంలో నుండి 13-14 వచనాలు బోధించడానికి కృప చూపినావు. నీతి అనే విత్తనము మేము విత్తినప్పుడు ప్రేమ అనే కోతను మేము కోస్తామని, నీతి అనే వర్షాన్ని నువ్వు కురిపిస్తావని, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుమని అంటున్నావు తండ్రి. అవును ప్రభా, కఠిన హృదయములను మీరే మెత్తనిగా చేయాలని కోరుతున్నాను. అవును తండ్రి, మా హృదయంలో నుండి వ్యర్థమైనవన్నీ తొలగించుకోవాలి తండ్రి. వ్యవసాయకుడు భూమిని సేద్యపరిచేటప్పుడు రాళ్ళు, రప్పలు, చెట్ల మొక్కలు, ఘన గట్టి పదార్థాలన్నింటినీ కూడా పెరిగి పారవేస్తాడు ఆయన. ఆ భూమిని ఎంత మెత్తగా చేస్తాడు, తర్వాతనే విత్తనాలు నాటుతాడు. ఆ విత్తనానికి మరి తండ్రి మరి కలుపు తీస్తూ ఆ విత్తనం విత్తినప్పుడు చక్కని పంట, నీతి అనే వర్షాన్ని నువ్వు కుమ్మరించినప్పుడు ఎంత చక్కని ఎదుగుదల కలుగుతుంది తండ్రి. ఎంత పచ్చని పైరు మేము అనుభవిస్తాం నాయన. అవును ప్రభా, మేము విత్తేదే మేము కోయగలుగుతాం నాయన. మేము చెడును విత్తితే మేము శిక్ష అనే పంటను కోస్తాం. అవును, పాపం విత్తితే మరణం అనే పంటను కోస్తాం. కానీ దేవుని వాక్యాన్ని మా హృదయంలో మేము గ్రహించుకొని దాని ప్రకారం మా జీవితాలు, మా నడవడికలు మార్చుకున్నప్పుడు ప్రభా, ప్రేమ అనే కోతను మేము కోస్తాం. అవును దేవా, నువ్వు ప్రేమ స్వరూపి అయిన దేవుడు తండ్రి. ఆ ప్రేమలోనే ఇమిడి ఉంది ప్రతి నీతి కార్యం నాయన. మరి అట్టి ప్రేమను మాకు హృదయాల్లో మీరు ఆ తండ్రి ఇస్తానని, అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు తండ్రి. అట్టి పంటను మేము కోయడానికి సహాయం దయచేయండి. చేతులెత్తి ప్రతి కుటుంబం మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. సకల దీవెనలతో నింపి నీ యొక్క మరి ప్రభువా ఆశీర్వాదం దయచేయమని, ఏదైనా బలహీనతలు అంటే తొలగిపోవాలని, అది దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ